ఇక విశాఖ గాజుబాకలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వికాస్ నగర్లో భవనంలోని కారు షెడ్ కూలింది. జాకీల సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కారు షెడ్ కుప్పకొల్లడంతో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. గాజువాక వికాస్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక పాత భవనము ఏదైతే ఉందో పాత భవనం జాకీతో లేపే ప్రయత్నంలోని ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన ఇక్కడ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వికాస్ నగర్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఈ యొక్క ఘటన అయితే స్థానికుల్లో అయితే ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రమాదము ఒక్కసారిగా నెలకొనడంతో కూడా ఆదివారం కావడంతో కూడా స్థానికంగా ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదైతే ఈ భవనాన్ని జాకీలతో పైకి లేపే ప్రయత్నంలో కూడా పలువురికి గాయాలైన ఘటన కూడా నెలకొంది. అయితే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది స్థానికంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ అయితే మనతో ఉన్నారు. అసలు ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది, ప్రమాదానికి ముఖ్య కారణాలు ఏం చెప్తారు సార్? మనకి సుమారుగా డైల్ 112 కాలు పావు తక్కువ 6 ప్రాంతంలో రావడం జరిగింది సార్. సుమారుగా అప్పుడే ఏంటంటే రావడంతో ఒకటిన సిబ్బందితో పాటు నేరస్థలానికి రావడం జరిగింది. ఏదైతే నేరస్థలం చూసామో ఏంటంటే ఉన్నది బయటికి కనబడుతుంది, ఒకే ఒకటి బాడీ కనబడుతుంది. లోపల ఎవరో ప్రియ చూసామంటే లోపలంతా కూడా ఈ షేప్లో హట్ షేప్లో ఉండడం వల్ల లోపల ఎవరు కూడా ఇంజురీస్ అవ్వలేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే పనిచేసింది ఏంటంటే మొత్తం 8 మంది వర్కర్లు ఓనర్ ఉన్నారు ఆ టైంలో అన్నారు. అందులో ఒక ఇద్దరికి ఇంజురీస్ జరగడం జరిగింది. ఎందుకంటే లోపల ఏవైతే రాడ్స్ పెట్టారో ఆ రాడ్స్ ద్వారా ఒక ఇద్దరికి ఇంజురీస్ జరగడం జరిగింది. ఒక వ్యక్తి ఏదైతే ఉందో భూమికి ఉన్నటువంటి హట్ షేప్లో వచ్చేటప్పుడు ఏరామర్ కింద పడడంతో భూమిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందండి. ఆ ఒకటైన జేసీబీ తీసుకురావడంతో లేపి డెడ్ బాడీని బయటికి తీసి కేజీహెచ్కి తదుపరి దర్యాప్తు నుంచి పంపించడం జరిగింది సార్. ప్రమాదం చూసుకుంటే గత వారం రోజుల క్రితము అక్కడ ఏదైతే గాజువాకలో అయితే బ్రిడ్జి కూడా కూలిపోయిన సంగతి నెలకొంది. అయితే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ విధమైన సహాయ చర్యలు, ముందస్తు జాగ్రత్తలు ప్రజలకు ఏ విధమైన అవగాహన కల్పిస్తే బాగుంటుందని మీరు అనిపిస్తారు? ఇది యాక్చువల్గా సివిల్ వర్క్ కదండి సార్. ఎందుకంటే దీనికి 12 జాకీలు పెట్టి చేసామంటున్నారు. ఇటువంటి వర్క్ తదుపరి ఏంటంటే ఇంజనీర్ పర్యవేక్షణలో చేస్తే ఏదైనా బాగుంటుంది. ఎందుకంటే టెక్నికల్గా టెక్నాలజీ టీం ఉన్న చేస్తే వాడు ఎవరైతే అనుభవజ్ఞులు చేస్తే బాగుంటుంది. మరి ఎవరు చేశారు ఇటువంటి కార్యక్రమం మరి మనకైతే తెలియదు, దర్యాప్తు తేలాల్సి ఉందండి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఈ ప్రమాదానికి కలిగే కారణాలు అయితే అగ్నిమాపక శాఖ అధికారులు ఏం చెప్తారు అని చూద్దాం. చూసుకుంటే ఈ యొక్క ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా అయితే కలకలం అయితే నెలకొంది. అయితే ప్రమాదానికి కలిగే ముఖ్య కారణాలు ఏమని చెప్తారండి? అంటే ఏంటంటే ఈ ప్రమాదం ఏంటంటే టెక్నికల్గా ఫండమెంటల్గా జరగలేదు. వాళ్ళు ఏంటంటే వేగ్గా చేశారు. ఆ కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో సరైన విధానంలో దీన్ని చేయలేదు. వాళ్ళు దీని టెక్నాలజీని కరెక్ట్గా అడాప్ట్ చేసుకోలేదు. మిడిమిడ్ నాలెడ్జ్తో చేశారు. ఆ నాలెడ్జీని పూర్తిగా అడాప్ట్ చేసుకుని ఉంటే ప్రాబ్లం జరిగి ఉండేది కాదు. పూర్తిగా జాకీలు పెట్టినప్పటికీ స్లాబ్ కరెక్ట్గా చేసి ఉంటే జరగదు. సరిగ్గా చేయకపోవడం వలన వాళ్ళు ఏంటంటే పైకి లేపేటప్పుడు అది స్లాబ్ మధ్యలో కూడా పగిలి పడిపోయింది. యాక్చువల్గా ఏంటంటే 8 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా ఒక అతను ముందుకు వచ్చి అతను స్లాబ్ ముందు పడిపోయినందువల్ల అతను దాని మీద పడిపోయి ఇమీడియట్గా స్పాట్ డెడ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళని రక్షించడం జరిగింది. ఆ డెడ్ బాడీని కూడా మా జాకీని ఉన్నటువంటి రెస్క్యూ ఎక్విప్మెంట్ పైకి లేపి ఆ బాడీని మా వాళ్ళు తీయటం జరిగింది. వచ్చిన వెంటనే రెస్క్యూ కాల్ 7:30కి వచ్చింది. రాగానే ఏడీఎఫ్ఓ సహా అందరూ వచ్చేసారు. వచ్చిన వెంటనే చూస్తే స్లాబ్ పడిపోయింది. యాక్చువల్గా ఇదేంటి అంటే ఇది అతను కాంట్రాక్టర్ లోపమే. అతను తెలియని నాలెడ్జీ తోటి పూర్తిగా అడాప్ట్ చేయకుండా టెక్నాలజీని చేశాడు. దానివల్ల ఇది జరిగింది. చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క టెక్నాలజీ రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని కూడా ఈ టెక్నాలజీగా ఏదైతే జేసీబీ ద్వారా ఈ యొక్క జాకీల ద్వారా లేపే ప్రక్రియ ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిన ప్రక్రియ అయితే ఉంది. అది ఎవరు అనుమతులు తీసుకోవాలి, ఈ తరహా తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు? ఏంటంటే దీనికి ఇలాంటి టెక్నికల్ జరిగేటప్పుడు కంపల్సరిగా ఇంజనీర్స్ పర్యవేక్షణలో జరగాలి. మరి ఇది R&B వాళ్ళకి చెప్పి కానీ లేదంటే దీన్ని ఎవరికి ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చిందో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ పర్యవేక్షణలో ఇలాంటివి జరగాలి. లేదంటే ఫుల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఏదైనా అతనికి సర్టిఫికెట్ ఉంటే మాత్రమే చేయాలి. మరి ఎవరు చేసింది వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఏమంటే పారిపోయటం జరిగింది. తర్వాత అన్ని వివరాలు సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. చూసుకుంటే గతంలో కూడా ఏదైతే గాజువాకలో గతంలో వారం రోజులు కూడా బ్రిడ్జ్ కూడా పడిపోవడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇదే రోజు కూడా బ్రిడ్జ్ పడిపోయింది. వారం రోజులు తిరగకుండా ఇటువంటి ఘటనలు కూడా జరగడం, అదే అక్కడ కూడా ఒక వ్యక్తి పలువురు గాయాలయ్యి ఒక వ్యక్తి చనిపోయి ఈ రోజు కూడా ఒక వ్యక్తి చనిపోయారు. అంటే ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న వారు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు ప్రభుత్వ తరపున ఏ విధంగా చేస్తే మీరు భావిస్తుంది చెప్పండి?
అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే నాలుగు దిక్కులు కూడా పనులు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఆ బ్రిడ్జి పడిపోవడానికి కారణం అయితే అది గతంలో రైల్వే వారు 2014కే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఉన్నది స్టేట్ గవర్నమెంట్ ప్రక్రియ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. అవతల 2 బిట్లు అయిపోవడం జరిగింది. ఉన్న యువతల దానికి డకింగ్ మోప్ చేయడం, అది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ విషయానికి వస్తే మటుకు మేము 330 ప్రాంతంలో ఇది చూసామండి. కానీ అది చాలా తప్పు నిర్ణయమే. ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. రోడ్డు కూడా కంప్లీట్ కాలేదు. ఇది నిలబెట్టున్న ప్రధాన మార్గం వికాసనగర్కి బాల్చెరు రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్డు. మధ్యాహ్నం 3:30 చూస్తే ఒక 5-6 పని చేస్తున్నారు. వీళ్ళు పెట్టిన లాంగ్ జాకీలు అండి. ఇవి లాంగ్ జాకీల మీద మూర్ఖత్వంగానే పనిచేశారు. అంటే ఉన్నది చూస్తే 30-40 గజాల స్థలం. ఇంకో తొందరపడతనమే ఒక ప్రాణం పోవటం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఏం లేదండి, ఇంటి ఓనర్ గారు కానీ ఎవరు సలహా తీసుకున్నారో తెలియదు, కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పారు. ఆ కాంట్రాక్టర్కి ఎంత అనుభవం ఉందో కూడా రేపు చూడాలి. అసలు ఆయన సివిల్ కన్స్ట్రక్షన్ చేసేవాడా, నిజంగా సార్ అన్నట్టు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడా అనేది తీసుకొని దాన్ని బట్టి కొద్దిగా ముందుకు చర్యలు కూడా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందండి. ఇలాగే చేసుకుంటూ పోతే ఈ రోడ్లో ఇది సక్సెస్ అయితే పక్కోడు మొదలు పెడతాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 5 మిస్ అయ్యారండి. లేకపోతే మొత్తం అందరూ కింద ఉండిపోవాలా. ఒకడు ప్రాణం అయితే పోయింది. ముఖ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఇంటి యజమాని పైన ఉందని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన జాడ తెలియలేదు, ఆ కుటుంబం ఎవరో ఏంటో తెలియలేదు, ఫోన్ ఒకటి ఆన్ అవ్వలేదు. ఆ ఫోన్ ఇప్పుడు ఆ కోటి అనే కానిస్టేబుల్ గారి దగ్గర ఉంది, చూస్తున్నారు. ఒకవేళ ఫోన్ వస్తే అన్న మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. లేదంటే రేపు కేజీహెచ్కి వెళ్ళి ప్రక్రియ అంతా చూడాలి. అలాంటి ఇంకెవరు కూడా తొందరపడతనం చేయకూడదని మేము కోరుకుంటున్నాం. చూసుకుంటే ప్రధానంగా ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా అయితే ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వాల మటుకు ఎటువంటి చర్యలు అయితే చేపట్టాలని కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రమాదంలో అనేది ఒక వ్యక్తి చనిపోగా మరో పలువురు గాయాలైన ఘటన కూడా నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే గత వారం రోజుల క్రితం కూడా గాజువాకలోని కూడా బ్రిడ్జి పడి పలువురికి గాయాలైన ఘటన కూడా ఇది మరొక ముందే ఈ తరహా ఘటన గాజువాకలో కూడా ఇటువంటి ఘటన పునరావృతం అవడం కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కూడా అటు ప్రభుత్వాలు అధికారులు కూడా పట్టించుకోవాలని కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది గాజువాక నుంచి కూడా విశాఖ పలువురు కూడా ఇప్పుడైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు అవగాహన రూపంలో కూడా ఇటువంటి చర్యలు ఏదైతే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వాలు అటు చర్యలు చేపట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 గాజువాక నుంచి.